విన్నవారు ఏం చేయాలి? వాక్యం మీద అనుకూలంగాను అందరూ ఏకీభవించుకునేవారునే, వాక్యం ద్వారా జీవించేవారునే ఉండే. కుమారుడిని అనుసరించి కుమారుడు ద్వారా జీవిస్తేనే మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోగలుగుతాం. అది ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆనాడేమో తండ్రి ఏమోను ఆయన ఏదైనా తోటను వేసి ఆ తోటలో పెట్టారు, తన ప్రతినిధిగా పెట్టారు. ఆయన వ్యతిరేకంగా నడిచినందువల్ల అక్కడి నుంచి బయటకు త్రోసివేయబడ్డాం. మళ్ళీ అదే తండ్రి తన కుమారుడు పంపించి ఆ తోటలోకి మనల్ని నడిపించడానికి ఆయన వచ్చారు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచామనుకోండి, ఆయన వాక్యం మీద ఖచ్చితంగాను ఆ తోటలో మరి ప్రవేశపెట్టేవారి కింద ఖచ్చితంగా ఉంటాం. ఇంకా ముందు లోకాసు వార్త చూడడం 23:34. ఇందాక ప్రార్థన సిలువుకు ముందు చేశారు, ఇప్పుడేమో సిలువులో చేస్తున్నారు చూడమ్మా.